హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ ఫుడ్స్. నేను మీ రాధా. ఈరోజు గుత్తి వంకాయ మసాలాని కుక్కర్లో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఆఫీస్, స్కూల్ హడావిడిలోని గుత్తి వంకాయ చేయాలంటే చాలా టైం పడుతుందని చాలామంది అనుకుంటారు. ఇలా చేశారంటే 10 నిమిషాల్లో అయిపోతుంది. దీనికోసం ముందుగా మనం తాజా వంకాయల్ని ఒక 4 తీసుకోవాలి. మీరు అరకిలో తీసుకుంటే దానికి తగ్గ మసాలాని కూడా నూరుకోవాలి. ఇదైతే ముందే చెప్తున్నాను. నేను ఇక్కడ 150 గ్రాముల వంకాయల్ని తీసుకున్నాను. తర్వాత ఈ విధంగా ముచ్చుకు కోసేసి అన్నిటికీ 4 పలకల ఘాట్లు పెట్టుకొని పుచ్చులు ఉన్నాయా లేవా చూసుకున్నాను. ఈ ముక్కలన్నిటినీ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాను. ఉప్పు నీళ్ళల్లో వేయకపోతే కండ్రెక్కిపోతుంది. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 15 వెల్లుల్లిపాయ రెప్పలు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక గుప్పెడు కొత్తిమీర, 2 టమాటా ముక్కలు, చిన్న అల్లం ముక్కని, తర్వాత ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మామూలుగా పొడి చేసుకున్న పొడిని, తర్వాత చిటికెడు పసుపుని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత కారాన్ని మీరు ఎంత స్పైసీగా తినగలిగితే అంత కారాన్ని యాడ్ చేసుకోండి. గుత్తి వంకాయ అంటే కాస్త ఘాటు కారం ఉండాలి, అప్పుడే బాగుంటుంది. తర్వాత ఇందులో చిటికెడు ఇంగువాని, అలాగే గరం మసాలా పొడిని కూడా వేసి ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్కి నేను పెట్టుకొని కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ కాస్త హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. జీలకర్ర ఒక మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న మునక్కాయలను కూడా వేసుకోండి. మునక్కాయ వేస్తే ఒక్కసారి గుత్తి వంకాయ కర్రీలోని దాని రుచే మారిపోతుంది. అంత బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఇక్కడ నేను ముక్కలుగా కోసుకున్న వంకాయల్లోకి రుబ్బి పెట్టుకున్న మొత్తం కూడా మిశ్రమాన్ని ఈ విధంగా కూరుకుంటున్నాను. వంకాయలో స్టఫ్ చేసిన తర్వాత మన మసాలా గ్రేవీని ఇక్కడ చూపిస్తున్న విధంగా వంకాయలని కూడాను కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగిలిన ఏదైతే పేస్ట్ ఉంటుందో ఆ పేస్ట్ని కూడా వేసి తగినన్ని నీళ్ళని కూడా పోసుకోవాలి. కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఒక గరిటె ఎక్కువ నీళ్ళే పోయండి. ఇలా పోయడం వల్ల మనకి వంకాయ బాగా మగ్గి బాగా గ్రేవీ వస్తుంది కర్రీ అయితేను. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. తర్వాత మూత తీసారంటే పూర్తిగా కుక్కర్ చల్లారిన తర్వాత చూసారు కదా, మన వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. గుత్తి వంకాయ చేసుకోవడం చాలా ఈజీ. ఇలా చేయండి ఒకసారి కుక్కర్లోని, చాలా బాగుంటుంది. టైం లేనప్పుడు ఇదే ఒక చక్కటి ప్రాసెస్. మరి మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.